బజర్ రౌండ్. ఓకే, ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళకి అవకాశం వస్తుంది. అయితే మేము ఒక క్వశ్చన్ అడుగుతాము, ఆ క్వశ్చన్ కి సంబంధించిన ఫస్ట్ క్లూ ఇస్తాం. 10 seconds టైం ఇస్తాం. ఆ క్లూ గుర్తించగానే మీరు బజర్ నొక్కేసేయచ్చు. ఒకవేళ ఫస్ట్ క్లూకే మీరు ఆన్సర్ చెప్పేస్తే మీకు 1,00,000 రూపాయలు వస్తాయి. రాంగ్ అయితే 1,00,000 రూపాయలు పోతాయి. కానీ 10 seconds లోపల ఎవరు బజర్ నొక్కలేదనుకో మేము సెకండ్ క్లూ చూపిస్తాం. రెండో క్లూకి 75,000 వస్తుంది, మూడో క్లూ అయితే 50,000, ఫోర్త్ క్లూకి వెళ్తే 25,000 వస్తుంది. అక్క 5th లేదా? ఆ 5th లేదు, 5th ఇంటికి వెళ్ళిన తర్వాత. ఎవడన్నా ఫస్ట్ దానికో సెకండ్ దానికో చెప్పాలనుకుంటా. అంటే బాగా సప్లీలు రాసి పాస్ అయినట్టున్నాడు. ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా ఊరి పేరు కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ 1,00,000 రూపాయలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అక్కడేవో కొండలు కనిపిస్తున్నాయి మనకి. టైం అప్. ఎవరు చెప్పలేదు 1,00,000 రూపాయల క్లూకి. సో అందుకని మేము సెకండ్ క్లూకి వెళ్తున్నాము. రెండో క్లూ అండ్ అమౌంట్ 75,000 మాత్రమే. అక్కడ ఎవరో కనిపిస్తున్నారు, గ్రీన్ కలర్ షర్ట్ వేసుకున్నారు. అండ్ బజర్ నొక్కేశారు మన క్రేజీ బాయ్స్. తిరుపతి అక్క, తిరుపతి. బాగా చూసావా? ఆ పైన అదే అక్క, రూమ్లు ఇస్తారు కదా, ఆ రూమ్ లో అవి. రూముల గురించి మా వాడికి తెలిసినంత బాగా ఎవరికి తెలియదు. అమ్మా వద్దులే నాయన. ఓకే, క్లూ నంబర్ 3 కూడా చూసేద్దాం ఒకసారి. క్లూ నంబర్ 3, ఇక్కడ ఏదో ఒక టికెట్ కనిపిస్తుంది మనకి, 300 రూపాయలు ఉన్నాయి అక్కడ. 300 దర్శనం అన్న. క్లూ నంబర్ 4, లడ్డు, జీడిపప్పు, కిస్మిస్ అలాగే నెయ్యి కూడా బాగా వేస్ట్ చేసినట్టుగా మనకు కనిపిస్తోంది. సో తిరుపతి అని మీరు అనుకుంటున్నారు. మీరు డౌట్లు పెట్టకండి, మేమేదో కాన్ఫిడెంట్ గా ఉన్నాము. సరే, అయితే వీళ్ళు 75,000 క్లూ దగ్గర లాక్ చేశారు కాబట్టి ఇది కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. అలా మీకు 75,000 వచ్చింది. అయితే మీరు లీడ్ లోకి వచ్చారు. సెకండ్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా ఫుడ్ ఐటమ్ కనిపెట్టి చెప్పండి. 1,00,000 రూపాయల మొట్టమొదటి క్లూ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అక్కడ మనకి ఫుడ్ ఐటమ్ అంటున్నారు, కానీ టేబుల్ ఉంది, దాని మీద చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాలా మంది మనుషులు ఉన్నారు. ఒకళ్ళ చేతిలో ఏమో తాగడానికి ఉంది, ఒకళ్ళకి తినడానికి ఉంది. టైం అప్. క్లూ నంబర్ 2, 75,000. బుద్ధుడి స్టాచ్యూ ఉంది, చార్మినారు, అలాగే హైదరాబాద్ అని కూడా రాసుంది అక్కడ. ఎస్ చెప్పండి. హైదరాబాద్ బిర్యానీ. బిర్యానీ అని మీకు ఎందుకు అనిపిస్తుంది? బికాజ్ హైదరాబాద్ అని ఇచ్చారు కదా, హైదరాబాద్ ఇస్ ఫేమస్ ఫర్ బిర్యానీ. ఓకే, క్లూ నంబర్ 3 కూడా చూసేద్దాం. 75,000 దగ్గర లాక్ చేసాము. శ్రీప్రియ బాగా బిర్యానీ చేయడం వచ్చా? పులిహోర బాగా కలుపుతుంది. బిర్యానీ ఐటమ్స్ కనబడ్డాయి. ఇక లాస్ట్ క్లూ కూడా చూసేద్దాం. బాస్మతి రైస్. అది నాకెందుకో సోనా మసూరిలా కనిపిస్తుంది. ఏ రాకీని అడుగుదాం, బగారా రైస్ ఏ రైస్ తో చేస్తారు? బగారా రైస్ తోటి. బగారా రైస్ తోటి. పులిహోర రైస్ దేంతో చేస్తారు? పులిహోర రైస్. పులిహోర రైస్. ఈ జోక్లే చేస్తున్నాడు రా. రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్. ఓకే ఓకే, ఎగ్ రైస్ దేంతో చేస్తారు? ఎగ్ రైస్. వెరీ గుడ్, వెరీ గుడ్. అయినా ఇంకా ఎంతకాలం ఎగ్ వేరేగా రైస్ వేరేగా మనం ఇలా వండుకొని కలుపుతాం? తొందరగా పండించండి ఎగ్ రైస్. ఓకే, సో మీరు చెప్పినటువంటి ఆన్సర్ బిర్యానీ కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. సో
బిర్యానీ లేకుండా ఏ ఫంక్షన్ అయినా ఏ పెళ్ళైనా సరే కంప్లీట్ అవ్వదు. అందులోనూ మన వాళ్ళలో చాలా మందికి బిర్యానీను దాంతో పాటుగానే ఒక కూల్ డ్రింక్ అసలు ఎంత బాగుంటుందో నెక్స్ట్ డే కడుపు. వాళ్ళ డ్రింక్స్ వేరే ఉంటాయి అక్క. వాళ్ళ వేరే డ్రింక్స్ ఉంటాయి, వాళ్ళ కూల్ డ్రింక్ లో వేరే కలుపుకుంటారు. ఆహా, నువ్వే చెప్పాలి ఇదంతా. మనకి పనిష్మెంట్ ఉంది ఇప్పుడు. అవును, 2 రైట్ ఆన్సర్స్ అయితే ఒక పనిష్మెంట్ ఉంటుంది. అయితే వాళ్ళకి ఇప్పుడు పనిష్మెంటా? ఓకే ఓకే. మీకిద్దరికి ఉంది. సో ఇప్పుడు పనిష్మెంట్ ఏంటంటే మనకి ఆల్రెడీ సినిమాలో జరిగినటువంటి లవ్ సీన్స్ ని రీక్రియేట్ చేయబోతున్నాం. వావ్ సో క్యూట్. లవ్ సీన్స్ ఓకే అక్క, బాయ్స్ నాట్ ఓకే. ఖుషి సినిమాలోని సీన్ చేయండి, ఆదర్శ్ అండ్ అలాగే శ్రీప్రియ. కమాన్. డిస్టర్బ్ చేయకు, ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకో. సిద్ధు, నువ్వు చూసావు? బుక్ చూసాను, అందుకని చదువుకుంటున్నాను. సిద్ధు నటించకు, నువ్వు నడుము చూసావు. కాన్ఫిడెంట్ ఇంకోసారి చెప్పు, నీకు అసలు నడుము ఉందా? ఏంటి ఇంకా అదే కాన్ఫిడెంట్ గా ఉందావా నడుము చూసానని? ఏ మంచి సీన్ కూడి చేయకు. అది పవన్ కళ్యాణ్ గారు కాబట్టి అది. ఎగ్జాక్ట్లీ, పవన్ కళ్యాణ్ గారు లేరు కాబట్టి Yes. మనం ఏం చేద్దామంటే పవన్ కళ్యాణ్ గారి బర్త్డే నిన్ననే అయింది కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. శుభాబ్, థ్యాంక్ యూ. మీరు ఏం మాయ చేసేవేలో సీన్ రీక్రియేట్ చేస్తారా? హాయ్. హాయ్. ఎక్కడికి? ఆఫీస్ కా? క్రికెట్ ఆడడానికి. ఎంత పొగరే నీకు. అయితే మేము ఎవ్రీ సాటర్డే క్రికెట్ ఆడడానికి వెళ్తాం. గ్రౌండ్ కి వస్తారా? నీ ఏజ్ ఎంత? 21. వస్తాను తమ్ముడు. అందరి ముందు పడిపోయిందిగా. రేపు పానీపూరికి తీసుకెళ్ళిన తమ్ముడు. అని అందుకే నేను చేయను అంటాను. నాకన్నా పెద్ద బాబు తమ్ముడు అక్క నా ఏజ్ ఎవరు లేరక్క, ఉంటే చేస్తాను. అందరికన్నా నా మీద పెద్దోళ్ళు 5 years 6 years. నీ ఏజ్ వాళ్ళు మొత్తం ఈ సెట్ లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఆర్యాలోని సీన్ రీక్రియేట్ చేద్దాం. ఐ లవ్ యూ. ఏ నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఐ హేట్ యు? నువ్వు అంటే నాకు ఇష్టం లేదు. కానీ నాకు నువ్వు అంటే చాలా ఇష్టం. ఇష్టం ఉంటే మనసులో దాచుకోవచ్చుగా, బయటికి ఎందుకు చెప్పడం? నా మనసులో దాచుకోలేనంత ప్రేమ ఉంది తెలుసా. ఏ నువ్వు మారవా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? బుద్ధుందా లేదా నీకు? ఐ హేట్ యు. చాలా బాగా చేశారు, అసలు ఇద్దరు ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయారు. ఎలా ఇంత బాగా చేయగలిగారు? అంటే రియల్ లైఫ్ లో కూడా అంతే అక్క. మళ్ళీ రౌండ్ లోకి వచ్చేసాము. 3వ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా ఆట కనిపెట్టి చెప్పండి. 1,00,000 రూపాయల క్లూ. టైం స్టార్ట్స్ నౌ. ప్రతి ఆటలోనూ డబ్బులు ఉంటాయి కాబట్టి అక్కడ డబ్బులు ఉన్నాయి. అండ్ ఆ డబ్బుల్లో 20 రూపాయలు 10 రూపాయలు ఉన్నాయి. టైం అప్. ఎవరు బజర్ నొక్కలేదు. 2వ క్లూ 75,000 మాత్రమే. 2వ క్లూ ఏంటో చూద్దాం. ఏమిటో అక్కడ 5 5 5 ఉన్నాయి, కొన్ని అంకెలు ఉన్నాయి, 3 లైన్స్ ఉన్నాయి. మన క్రేజీ బాయ్స్ బజర్ నొక్కారు. హౌసీ. సరే 75,000 కి లాక్ చేసాం. పోతే 75,000 పోతుంది. Okay. క్లూ నంబర్ 3. అక్కడ 35 78 5 అనే డిఫరెంట్ నంబర్స్ ఉన్నాయి. ఆ నంబర్స్ మనకి స్నేక్ అండ్ లాడర్ లో కూడా కనిపిస్తుంది. క్లూ నంబర్ 4. మనం జాగ్రత్తగా చూసినట్టయితే అది స్నేక్ అండ్ లాడర్ లో అనిపిస్తుంది మనకి. చాలా నంబర్స్ కనిపిస్తున్నాయి. మరి చూద్దాము ఇది వీళ్ళు చెప్పినట్టుగా హౌసీనా కాదా అని. రైట్ ఆన్సర్. సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. రెడీ? ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. టైం స్టార్ట్స్ నౌ. ఎవరో ఎవరినో కొడుతున్నారు, ఎవరో ఎవరు చెయ్యి పట్టుకొని బతిమాలుతున్నారు. పాత సినిమాల నుంచి కొత్త సినిమాల వరకు అన్ని ఒకసారి ఒక రౌండ్ వేయండి.
టైం అప్. క్లూ నెంబర్ 2, 75,000 క్లూ. అండ్ మనకు ఒక ట్రైన్ కనిపిస్తుంది. ఆ ట్రైన్ ఆరెంజ్ కలర్ లో ఉంది. బజర్ నొక్కారు క్రేజీ బాయ్స్. జెర్సీ. జెర్సీ చెప్పారు. 75,000 తో లాక్ చేసాం. క్లూ నంబర్ 3, ఒక పెద్ద ఇల్లు కనిపిస్తోంది. క్లూ నంబర్ 4, ఎవరో కార్ నడుపుతున్నారు, క్యాబ్ డ్రైవింగ్ చేస్తున్నారు. ఎవరో డ్రైవర్. మీరు జెర్సీ అన్నారు. జెర్సీ సినిమాలో నాని క్యాబ్ నడిపాడా? జస్ట్ ట్రైన్ సీన్ కోసం వాళ్ళు. ఒక్క ట్రైన్ సీన్ కోసం. అది రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. వీళ్ళు చెప్పినట్టు జెర్సీ అవునా కాదా? నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. అయినా మీరు రాంగ్ ఆన్సర్ చెప్పడం వల్ల పనిష్మెంట్ వీళ్ళకి కూడా వస్తుంది. సో పనిష్మెంట్ ఏంటంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయి గాఢంగా ప్రేమించుకున్నారు. కానీ అనివార్య పరిస్థితుల వల్ల ఆ అమ్మాయికి వేరే పెళ్లి సంబంధం కుదిరింది. ఈ అబ్బాయి ఇంకొకళ్ళని ఆశ్రయించాడు. ఆ పెళ్లిని ఎలాగైనా ఆపమని చెప్పి ప్రాధేయపడ్డాడు. అక్క చాలా సిన్సియర్ గా లవ్ చేస్తాను అక్క. టాటూ కూడా వేయించుకున్నాను అక్క. ఏది ఇప్పుడు సబ్బుతో కడుక్కుంటే పోయిందా? ఎలాగైనా మా ఇద్దరికి పెళ్ళేలా చూడక్క ప్లీజ్ అక్క. సరే 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 ఓకే. ఈ పెళ్లి ఆపాలి అంతే కదా? అంతే అక్క. ఓకే డన్. పెళ్లి కొడుకా? మేడం అవకాశం 40 ఏళ్ళు నా పెళ్లి అవుతుంది మేడం. చాలా హ్యాపీగా ఉంది. కనిపిస్తుంది అది బాగా. పెళ్లి కూతురు క్యారెక్టర్ అంతా ఖచ్చితంగా నాకు పెళ్లి కావడం మేడం. ఖచ్చితంగా నాకు పెళ్లి కావడం మేడం. ఏంటి ఒకటే డైలాగ్ ఇతనికి? పెళ్లి కూతురుని తీసుకురండి అమ్మా. తొందరపడి కట్టేసేలా ఉన్నావు. ముహూర్తం దాకా ఆగొద్దు మనం. కాదక్క అడుగక్క అసలు ఏం చేస్తాడో. ఏంటి అసలు జాబ్ ఏంటి అసలు? మేడం నాది ఫైనాన్స్ కంపెనీ, వడ్డీ వ్యాపారం. భోజనం చేశారక్క? నువ్వు ఉండవమ్మా ముందాక నా లవ్ పెళ్ళైపోతుంటే. అయ్యయ్యో అసలు ముహూర్తం టైము తాళిపట్టేది. తాళిపట్టు నీకు ఇచ్చాను కదా, తాళిపట్టేదమ్మా. తాలిబొట్టు లేవని పర్లేదు, నా మలతోటని కట్టేస్తాను. చి 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 చి. సుమక్క, ఈ జ్యువెలరీ ఎక్కడ కొన్నారు? నీ బొందలో కొన్నాను. ఎల్లుపా. కాదురా వీడేంట్రా ఇంత కక్కుర్తిగా ఉన్నాడు? ఏదో ఒకటి కట్టేస్తానంటున్నాడు. అసలు ఈ అబ్బాయి ఏంటి? బాబు ఏది పడితే అది ఆ ఏసేయకరా నాయన. ఒక్క నిమిషం ఉండు. ఇక్కడ చికెన్ లేదురా బాబు, ముక్కలు లేవు, ఏం పెళ్లి ఒరేయ్, తర్వాత చేసుకుంటుంది కానీ ఒరేయ్, ముందు. ఏది ఏమన్నా పదరా బాబు. ఇవాళ చూడు నీకు ఒక సంగతి చెప్పాలి బాబు, విను. అమ్మాయి చేతిలో కొబ్బరి బొండం లేదు, లేకపోతే పెళ్లి ఎలా చేస్తాం? ఆ, అయ్యో పెళ్లి పెళ్లి cancel, cancel, పెళ్లి cancel, cancel. పెళ్లి cancel. మేడం మేడం cancel. కొబ్బరి బొండం లేవని పర్లేదు, కొబ్బరికి వాటర్ ఉంది మేడం, చేసేద్దాం. ఆ కట్ల తాపెట్టు ఏంటి? సరే కొబ్బరికాయ లేదు, జీలకర్ర బెల్లం ఉందా? మేడం బెల్లం లేకపోయినా ఒంట్లో షుగర్ ఉంది మేడం, చేసేస్తున్నాను. అంటే ఎలాగో అలా చేసేసుకునేలాగా ఉన్నాడు. అక్క లేదక్క నీ కాల్ పట్టుకున్నాక నాకు ముందు అర్థం పెళ్లి క్యాన్సిల్ చేయక్క. ఒక్క నిమిషం. ఆ, మేడం వేసిన మేడం. ఏ వేసేస్తావయ్యా ఉండు. ఒరే ఉండరా నువ్వు, మన పెళ్ళి ఎవరు పాడు దగ్గర. మేడం ఈడు ఎవడు మేడం, నా పెళ్ళి అవుతున్నాడు ఎవడు? ఒరే ఏంటి బాధ ఏంట్రా? బాబు ఇలా రా. లేవండి, మీరు ఇక్కడ కూర్చున్నారు, లేవండి. ఓ, మీ ఆయన? ఏంటి పెళ్లి అయిపోయింది కదా? మీ ఆయన? అవునండి. పట్టుకెళ్ళమ్మా. తీసుకెళ్ళవమ్మా ముందు నువ్వు. అంతా ఎవరు ఎందుకు వీళ్ళు? అదిగో ఇలా రా బాబు ఇక్కడ రా. నువ్వెందుకు రా నా వెనకాల వస్తా? ఎంత అక్క, అసలు నువ్వు లేక ముందు పక్కలే. తాలిబొట్టు లేదు, అక్క, ఏం జీలకర్ర బెల్లం లేదు, ఆఖరికి ఒక్క నిమిషం నీకు పెళ్లి కూతురు కూడా లేదు. పద వెళ్దాం. అక్క అయిపోయినాక పెళ్లి అయిపోయినాక పెళ్లి చేసుకున్నాను. కట్టేసావా? కంగ్రాచులేషన్స్. వాడు వచ్చి అక్క ఏం చేయాలి, అక్క ఏం చేయాలి? స్కిట్ లో అయినా ఉండొచ్చుగా, అక్క అక్క అని పిలుస్తావేంట్రా నీ ఎంకమ్మ.